నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అబద్ధం ఆడితే అతికినట్లుండాలి. ఎవరికీ అనుమానం రాకూడదు. కొన్నిసార్లు అబద్ధం బట్టబయలవుతుంది. అప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. దొరికిపోయినప్పుడు సైలెంట్‌గా ఉండిపోవాలే కానీ, మసిపూసి మారేడుకాయ చేయకూడదు. అలా చేసినప్పుడు నవ్వుల పాలు కావడం తప్ప మరేమీ జరగదు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెద్ద దస్తగిరి హత్య విషయం తీవ్ర వివాదాన్ని రేపుతుంది. ఈ హత్యకు వైసీపీ నేతల మధ్య రియల్ ఎస్టేట్ తగాదాలే కారణమని తెలుస్తుంది. కానీ ఇది అస్సలు రియల్ ఎస్టేట్ గొడవే కాదని వైసీపీ అనుకూల మీడియా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. మరి ఇక్కడ సదరు పత్రిక ఏం తప్పు చేసిందన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా పెద్ద దస్తగిరి కుటుంబాన్ని సదరు పత్రిక పలకరించినప్పుడు ఆయన భార్య కీలక విషయాన్ని వెల్లడించింది. తన భర్త బతికున్నప్పుడు రియల్ ఎస్టేట్ గురించి తమకు ఏమీ చెప్పేవాడు కాదని, అలాంటి విషయాలను కుటుంబంతో ఎప్పుడూ చర్చించలేదని చెప్పారు. అంటే ఆయనకు ఒకవేళ ఆ వ్యాపారాలు ఉన్నా కుటుంబ సభ్యులతో మాట్లాడేవాడు కాదు. దీన్ని బట్టి చూస్తే అతను పూర్తిగా చేయలేదని కాదు, చేసినా దాచిపెట్టాడని అర్థం. కానీ సదరు పత్రిక హెడ్లైన్లో మాత్రం దస్తగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలే లేవని, ఈ విషయాన్ని స్వయంగా భార్య వెల్లడించారని వక్రీకరించారు. ఇలాంటి వక్రీకరణలు ఇప్పుడే కాదు, సరిగ్గా ఈ హత్య జరిగిన వెంటనే మొదట గంజాయి బ్యాచ్ చేసిన హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అతని హత్యకు రాజకీయాలకు సంబంధం లేదని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. అసలు అతను వైసీపీ నాయకుడే కాదని నమ్మించే ప్రయత్నము చేశారు. కానీ చివరికి గుట్టు రట్టు కావడంతో ఇప్పుడు పెద్ద దస్తగిరి హత్యకు రాజకీయ రంగు పులుముతున్నారు. ఓదార్పు పేరిట దస్తగిరి కుటుంబాన్ని కలిసి తనపై పడ్డ ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కడప జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్ ఆవరణలో ఈ నెల 6వ తేదీన జరిగిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కడప మాజీ డిప్యూటీ మేయర్ వైసీపీ నేత బండి నిత్యానందరెడ్డిని ప్రధాన కుట్రదారుడిగా పోలీసులు ఆరోపిస్తున్నారు. మృతుడితో పాటు నిందితులు కూడా నిత్యానందరెడ్డి అనుచరులే. మొదట ఇది రౌడీల మధ్య జరిగిన తగాదాగా పోలీసులు భావించారు. ఆ తర్వాత విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. హత్యకు ముందు, ఆ తర్వాత నిందితులు నిత్యానందరెడ్డితో మాట్లాడినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హత్య జరిగిన 3 గంటల్లోనే ముగ్గురు నిందితులు నిత్యానందరెడ్డిని కలిసినట్లు, నిందితులకు ఆయన ఆశ్రయం ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. బండి నిత్యానందరెడ్డికి పెద్ద దస్తగిరికి నడుమ భారీ ఆర్థిక, రియల్ ఎస్టేట్ డీల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెద్ద దస్తగిరి ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించగా సుమారు 100 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు బయటపడ్డాయి. ఈ 100 కోట్ల ఆస్తి లావాదేవీలే పెద్ద దస్తగిరి హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిత్యానందరెడ్డి పరారీలో ఉన్నారు. పెద్ద దస్తగిరి హత్యకు రియల్ లావాదేవీలే కారణమని, హత్యకు సూత్రధారి వైసీపీ కీలక నేతగా చెలామణి అవుతున్న నిత్యానందరెడ్డి కారణమని తేలడంతో వైసీపీలో అయోమయం నెలకొంది. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు కూడా మొదట గుండెపోటు అని చిత్రీకరించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆ తర్వాత గొడ్డలితో నరికారన్న విషయం బయటపడగానే అనే పని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై నెట్టివేసే ప్రయత్నం చేశారు. తమ నాయకులు చేసిన తప్పును టీడీపీపై మోపే ప్రయత్నం చేస్తే సైకిల్ నాయకులు ఏమైనా ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. అందుకే ఇప్పుడు ఈ కేసులో నిజానిజాలు బయటపెడుతున్నారు. తాజాగా మంత్రి ఉండవల్లి రాంప్రసాద్ రెడ్డి జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఆరోపించారు. జగన్ కనుసన్నల్లో జరిగిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యను చంద్రబాబు మీదకు నెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. అలాగే పెద్ద దస్తగిరి హత్యను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. నేర సామ్రాజ్యంలో సంబంధం ఉన్న నాయకుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన నైజాన్ని వీడరని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ అధికారం కోల్పోయి 2 ఏళ్లు అవుతున్నా తన పందాను ఇంకా మార్చుకోవట్లేదని ఆగ్రహించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నేర సామ్రాజ్యాలు స్థాపించి వాటిని ముందుకు తీసుకెళ్లడం జగన్కే సాధ్యమని సెటైర్లు గుర్పించారు. పెద్ద దస్తగిరి రవీంద్రనాథ్ రెడ్డి బినామీనా కాదా అని ప్రశ్నించారు. బినామీ డాక్యుమెంట్లు బట్టబయలైనా ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని, తద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఈ కేసును అంత ఈజీగా వదిలిపెట్టబోమని, నిందితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష పడే వరకు శ్రమించబోమని చెప్పారు. దీంతో జగన్ హత్య రాజకీయాలు మరోసారి బెడిసికొట్టాయని చెప్పుకోవచ్చు.